నమస్తే, నేను డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి, న్యూరో సైకాట్రిస్ట్, హైదరాబాద్. ఈరోజు మనము ఆల్కహాల్ డిజార్డర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆల్కహాల్ డిజార్డర్స్ అంటే మెయిన్గా ఆల్కహాల్ డిపెండెన్స్ లేకపోతే ఆల్కహాల్ విత్డ్రాల్. ఆల్కహాల్ డిపెండెన్స్ మీకు అందరికీ తెలిసినట్టు సో ఒక మనిషి ఆల్కహాల్ పైన ఎంత డిపెండ్ అయిపోతారు అంటే వాళ్ళ ఎవ్రీడే యాక్టివిటీస్ ఆల్కహాల్ ఇవాళ ఎట్లా తీసుకోవాలి అనే దాని చుట్టూ తిరుగుతుంది. సో పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పనుకునేదాకా దేర్ లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ ఎక్కడ తాగుదాం, ఎప్పుడు తాగుదాం, ఎవరితో తాగుదాం, మోర్ ఆర్ లెస్ ఎంత తాగుదాం. సో దట్ ఈస్ డిపెండెన్స్, ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్. కంప్లీట్ ఇక ఐఎమ్ డిపెండెంట్ ఆన్ ఇట్ అన్నట్టు. ఎందుకు అవుతుంది ఆల్కహాల్ పైన ఒక మనిషి ఎప్పుడైనా ఎందుకు డిపెండ్ అవుతారు అంటే మన బ్రెయిన్లో కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి, న్యూరల్ సర్క్యూట్స్, కొన్ని న్యూరల్ నెట్వర్క్స్, ఇవన్నీ. సో ఏంది ఫస్ట్ టైం ఆల్కహాల్ ఎప్పుడైనా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఒక చిన్న హై, ఒక చిన్న హ్యాపీనెస్, ఒక చిన్న ఎలేషన్ ఇవన్నీ కలుగుతాయి. సెకండ్ ట్రై, థర్డ్ ట్రై తర్వాత ఏంది అంటే అదొక రివార్డ్ పాత్వే అని అంటారు. దీ సేమ్ రివార్డ్ పాత్వేస్ మళ్ళీ నువ్వు మంచి గేమ్ ఆడినా, మంచి స్పోర్ట్ ఆడినా, క్రికెట్లో మంచిగా ఆడినప్పుడు కానీ ఇంకేదైనా గేమ్ ఆడినప్పుడు, లేకపోతే మంచి సినిమా చూసినప్పుడు, లేకపోతే ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసినప్పుడు, ఈవెన్ ఆఫ్టర్ ప్రాపర్ ఇంటిమేట్ మూమెంట్ విత్ యువర్ పార్ట్నర్, ఇవన్నీ చేసినప్పుడు కూడా మోర్ ఆర్ లెస్ అవే నెట్వర్క్స్ క్లిక్ అవుతాయి. బట్ హియర్ ఇట్స్ ఆల్కహాల్. సో అట్లా ఆ రివార్డ్ పాత్వే, ఆ హై ఫీలింగ్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ దాని స్టిమ్యులెంట్ ఏంది ఆల్కహాల్ ఈ విషయంలో. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఐమ్ గెటింగ్ అ హై, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఐమ్ గెటింగ్ అ హై. అండ్ విత్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక నెలలో 20 రోజులు తాగిన అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి అది లేకుండా నేను ఇంకేం ఫంక్షన్ చేయలేను, ఇంకేం పని చేయలేను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై నెక్స్ట్ డ్రింక్ ఆఫ్ ఆల్కహాల్. వెయిటింగ్ బికమ్స్ డెస్పరేషన్. డెస్పరేషన్ అంటే ఏది టైం అవుతుంది ఇంకా తాగలేదు. సో బ్రెయిన్ మొన్న బాడీ మొత్తంని ఇంకా కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. ఏది అబౌట్ ఆల్కహాల్. యూ బికమ్ రెస్ట్లెస్. ఎందుకంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, ప్రతి సెల్, ప్రతి రిసెప్టర్ పైన ఆల్కహాల్ ప్రభావం చూపిస్తుంది. అండ్ ఆ టైం కాగానే రోజు 5 o'clock నేను తాగుతా అని అలవాటు అయిపోయింది అనుకో, 4:30 నుంచే ఇట్ స్టార్ట్స్ ఆస్కింగ్, యూ బికమ్ రెస్ట్లెస్, జిటరీ. ఇక 5 దాటింది ఇంకా తాగలేదు అంటే చెమటలు వచ్చేస్తాయి, చేతులు వణకడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి ఆల్కహాల్ తాగినాక అన్ని రిసెప్టర్స్ రిలాక్స్ అయితే బ్రెయిన్. బట్ మర్చిపోతుంది ఎంతోమంది, వాళ్ళకి తెలియని విషయము, లేకపోతే వాళ్ళు బ్లైండ్గా డ్రింక్ చేస్తూ కంటిన్యూ చేసే విషయము, డినయల్ ఉంటారు కొందరు, నాకేమవుతుంది అనే విషయం ఏంటంటే నీ లివర్తో పాటు కిడ్నీస్, బ్రెయిన్, హార్ట్, ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ రూయినింగ్. అంటే ప్రతి ఒక్కటి ఖరాబ్ అయిపోతుంది. సో ఎవ్రీ టైమ్ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్, ఒక 6 months తర్వాత లేకపోతే 1 year తర్వాత ఒక 90 ml తాగేటోడు మనకి 6 months తర్వాత 90 ml సరిపోదు. దెన్ హీల్ హ్యావ్ టు కన్జ్యూమ్ అ లిటిల్ మోర్. ఇది 2 quarters తాగాల్సి వస్తుంది, 3 quarters తాగాల్సి వస్తుంది 3 ఏళ్ళ తర్వాత. ఎందుకంటే బాడీ టాలరెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు 4 సార్లు కొట్టినప్పుడు మన చర్మమే ముద్దువారిపోతుంది, 5వ సారి దెబ్బ కూడా తాకదు. సో యూ హ్యావ్ టు హిట్ ఇట్ హార్డర్ టు ఫీల్ ద పెయిన్. సేమ్ వే ఆల్కహాల్ కూడా తీసుకున్నావు సరిపోదు, యూ నీడ్ అ లిటిల్ మోర్. సో ఎక్కువ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ విత్ ఎక్కువ ఖర్చు, ఎక్కువ టైం, ఎవ్రీథింగ్ గోస్ వేస్ట్. అండ్ టాప్ ఆఫ్ దట్ నీ హెల్త్ ఎక్కువ ఖరాబ్ కావడం. సో దిస్ ఈజ్ ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్. దెన్ ఆల్కహాల్ డిపెండెన్స్ నుంచి బయటకు రావడానికి ఎట్లా? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళంతలా వాళ్ళు వాలంటరీగా డాక్టర్ నన్ను నయం చేయని వచ్చేది వెరీ రేర్. హార్డ్లీ 10% ఉంటే కూడా పెద్ద నెంబరే. ఎంతోమంది మా దగ్గరకు వచ్చేది ఐదర్ వాళ్ళ వైఫ్, లేకపోతే పిల్లలు, లేకపోతే పేరెంట్స్ బలవంతంగా పట్టుకొని రావడం, ఆడిదాకా తీసుకురావడం కూడా ఇంకేదో చెప్పి, మేము చెప్పకుండా తీసుకొచ్చినాం డాక్టర్, వీడికంటే రారు డాక్టర్, మీరు ఇంకేదో చెప్పి చేయండి డాక్టర్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంతే. సరే మొత్తానికి నా ముందు వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఒక సగం మంది కొంచెం భయంకో, కొంచెం మర్యాదకో ఏదో ఒకటి కొంచెం సేపు మాట్లాడతారు. వాళ్ళ లోపలేంది ఈ 15-20 నిమిషాలు డాక్టర్ ఏదో మాట్లాడతాడు, వన్స్ ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్, నా ఇష్టం, ఈ లోర్ ఆపుతారు నన్ను. సో ఇట్లాంటి కేసెస్లో మేము చేయడానికి వెరీ లిటిల్ స్కోప్. సో ఎక్కడన్నా కొంచెం మోటివేటెడ్ ఉన్న పేషెంట్స్ని, ఎక్కడన్నా కొంచెము నాకు అర్థమవుతుంది డాక్టర్ నేను తప్పు చేస్తున్నా కానీ ఆపుకోలేకపోతున్నా అన్న వాళ్ళతోని డెఫినెట్గా రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఫోర్సిబుల్గా చేసినప్పుడు ఏంది
ఒకరోజు మెడిసిన్ వేసుకుంటారు. అవుట్ పేషెంట్ బేసిస్లో మోటివేషన్ లేని వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. అదే కొంచెం మోటివేషన్ ఉన్నప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసుకొని డీటాక్స్ అనేది ఫస్ట్ స్టెప్. డీటాక్స్ అంటే ఎట్లయితే ఇంతకుముందు మనం అనుకున్నామో బాడీ పైన ప్రతి రిసెప్టర్ ప్రతి సెల్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది అని, దాన్ని ఫస్ట్ ఫ్లష్ అవుట్ చేయడం ఇస్ ద గోల్. సో డీటాక్స్లో మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, కొంచెము డీటాక్సిఫికేషన్ ప్రాసెస్లో ఒక స్టెప్ డౌన్ ప్యాటర్న్, ఒక మెడిసిన్స్ ఇస్తాము. అవి ఇచ్చినాక ప్యారలల్గా కొంచెం కౌన్సిలింగ్, కొంచెం వేరే సోషల్ స్కిల్ ట్రైనింగ్ కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ కానీ ఇట్లాంటివి ఇచ్చుకుంటూ డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్, మాకు కొంచెం పర్వాలేదు ఈజ్ ఓకే అనిపిస్తే వీ కెన్ సెండ్ హోమ్. లేదు అంటే ఇంకో 1 month 2 months 3 months కొంచెం లాంగ్ టర్మ్ రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం కానీ అట్లాంటివి ప్లాన్ చేస్తాం. ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ ఇస్ ది అదర్ థింగ్ దట్ ఐ మెన్షన్. ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ ఏంటంటే ఒక వారం రోజులు 10 రోజులు ఎప్పుడన్నా రెగ్యులర్గా డ్రింక్ చేసేవాళ్ళు కొన్ని రోజులు సడన్గా డ్రింక్ దొరకకనో ఇంకేదైనా కారణం వల్లనో డ్రింక్ లేనప్పుడు వాళ్ళు చూపించే ప్రవర్తన, వాళ్ళు చూపించే బిహేవియర్స్ ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళు మెయిన్గా డిలీరియంలోకి పోతారు. అంటే ఆ ఆల్కహాల్ వాళ్ళ రెగ్యులర్ టైంలో దొరకనప్పుడు దే బికమ్ జిటరీ, మొత్తం కోపంగా అయిపోతారు, ఇరిటేబుల్ అయిపోతారు, లేనిది ఉన్నట్టుగా ఊహించేసుకుంటారు, ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు హాలిసినేట్ అవుతుంటారు, ఎవరో వాళ్ళ మీదకి వస్తున్నట్టు, ఎవరో వాళ్ళని హాని చేస్తున్నట్టు. సో దీస్ ఆర్ బికాజ్ బ్రెయిన్ ఒక ట్రిక్ ఆడేస్తుంది వాళ్ళ మీద ఏదో. ఎందుకంటే సేమ్ బ్రెయిన్ కాదు, నార్మల్ బ్రెయిన్ కాదు, ఆల్కహాల్తోని నిండిపోయిన, ఆల్కహాల్ మునిగిపోయిన అటు బ్రెయిన్ కాబట్టి సడన్గా డ్రై అయిపోయేసరికి దే థింక్ ఆల్ లేనిది. ఇవి సైకలాజికల్ లక్షణాలు. ఫిజియలాజికల్ చేంజెస్ కూడా జరుగుతాయి విత్డ్రావల్. స్వెట్టింగ్ ఎక్కువైపోతుంది, మౌత్ అంతా డ్రై అయిపోతుంది, ట్రెమర్స్ వచ్చేస్తాయి, బీపీ ఎక్కువ తక్కువ అవుతుంటుంది. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. సో ఈ విత్డ్రావల్ ఏం చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ అంటే బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వుడ్ బి టు గెట్ ద ఇండివిజువల్ అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ కింద. ఎందుకంటే దిస్ రిక్వైర్స్ అడ్మిషన్, ఎందుకంటే సమ్ టైమ్స్ దే కెన్ గో టు అ వెరీ ఎక్స్ట్రీమ్ కార్డియాక్ అరెస్ట్లకు పోవచ్చు, ఇంకేమన్నా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడి పారాలైజ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. సో ఇట్స్ బెస్ట్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ, అవసరమైతే రిస్ట్రెయింట్ అంటాం, ఎందుకంటే దే బికమ్ వెరీ అగ్రెసివ్. సో వాళ్ళల్లో అట్లా ట్రీట్మెంట్ చేస్తాం. ఆ పాయింట్కి రీచ్ కాకముందు అఫ్కోర్స్ ఇట్స్ బెస్ట్. యూజువల్లీ మనం చూసేది, మీరు ఇఫ్ యూ రిమెంబర్ అబౌట్ 3 months బ్యాక్ 4 months బ్యాక్ మన కుకట్పల్లి ఏరియాలోనే దెర్ వర్ సమ్ కేసెస్ వేర్ కొంచెం కల్తీ ఇవి తీసుకున్నప్పుడు దాని జరిగిన రియాక్షన్స్ కానీ, లేకపోతే కోవిడ్ అప్పుడు వెన్ ఎవ్రీథింగ్ వాజ్ క్లోజ్డ్, లేకపోతే సడన్గా ఈ కళ్ళు కాంపౌండ్లు ఎప్పుడన్నా బంద్ చేసినప్పుడు కానీ యూ సీ దట్ సడన్లీ పీపుల్ చాలా నంబర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడెక్కడ కూడా చాలా నంబర్స్ విచ్ లెడ్ టు డెత్స్. ఎందుకంటే వాళ్ళు రోజు తాగేటోని సడన్గా బంద్ చేసేసరికి ఇట్ టేక్స్ సచ్ ప్రాబ్లమ్స్ అరైజ్. సో ఇది ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్. సో ఆల్కహాల్ పట్ల ఐ హోప్ ఈ వీడియోస్ వల్ల మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అనుకుంటున్నా. సో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికన్నా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి అన్నప్పుడు కైండ్లీ మీరు దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది అని మీరు అర్థం చేసుకోండి. మీ దగ్గర ఒక మంచి డాక్టర్ దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని పోండి. నమస్తే.